అసలు ఈ ఓలా వాడు ఏమనుకుంటున్నాడు, 69,000కి మేము లో స్పీడ్ ఇవ్వట్లేదు, వీడేమో రిజిస్ట్రేషన్ మోడల్ని లాంచ్ చేశాడు. అసలు షోరూమ్లు ఉంచుకోవాలా ఎత్తేయాలా? అసలు ఏం జరిగింది, ఈవీ డీలర్స్ ఎందుకు ఇంతలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, అసలు ఓలా కంపెనీ వాళ్ళు ఏం చేశారు అన్న డీటెయిల్స్ గురించి మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య వేణు అండ్ వెల్కమ్ టు ఎలక్ట్రిక్ స్కూటర్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఓలా వాళ్ళ S1X సిరీస్ యొక్క ప్రైజెస్ని అయితే అనౌన్స్ చేసింది. అండ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 69,999 రూపాయలు. స్టార్టింగ్లో ఈవీ డీలర్స్ చెప్పినట్టు ఈ 70,000కి మనకి ఈ రోజుల్లో మంచి లో స్పీడ్ మోడల్సే రావడం లేదు. అలాంటిది 70,000కి ఓలా కంపెనీ వాళ్ళు రిజిస్ట్రేషన్ మోడల్ ఇస్తున్నారు. సో వాటి డీటెయిల్స్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి, అసలు ఈ 70,000కి మనకి ఎలాంటి స్కూటర్ వస్తుంది అన్న డీటెయిల్స్ గురించి మనం ఇప్పుడైతే ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాము. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఇంకా ఎవరైనా మన ఎలక్ట్రిక్ స్కూటర్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం మీరు ఏం చేస్తున్నారు, ఎందుకంటే ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ స్కూటర్స్ పైన నిజాలేంటో ఈ ఛానల్ ద్వారా మీకైతే తెలియబోతున్నాయి. సో ఇప్పుడు ఓలా S1X సిరీస్ గురించి అయితే మాట్లాడుకుందాము. ప్రీవియస్గా ఈ సిరీస్ని ఫిబ్రవరి 2024లో ఓలా వాళ్ళు అయితే అనౌన్స్ చేశారు. అండ్ అప్పుడు వాళ్ళు లాంచ్ చేసినప్పుడు ఒక ప్రైస్ చెప్పారు, అండ్ ఈ రోజు ఇంకా ప్రైజెస్ని అయితే తగ్గించారు. సో ఫిబ్రవరిలో వాళ్ళు ఏ ప్రైజెస్ చెప్పారు ఇప్పుడైతే మాట్లాడుకుందాము. ముందుగా ఈ ఓలా S1X సిరీస్లో మనకి 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. బేస్ వేరియంట్లో కేవలం 2 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, మిడ్ వేరియంట్లో 3 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, టాప్ ఎండ్ వేరియంట్లో 4 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. బేస్ వేరియంట్ ఎవరి కోసం అంటే ఎవరికైతే చిన్న చిన్న అవసరాలు ఉంటాయో, కూరగాయలకు వెళ్ళడానికి, లేదా పిల్లల్ని స్కూల్ ఆర్ కాలేజ్ దగ్గర డ్రాప్ చేయడానికి, లేదా సరదాగా అలా మార్నింగ్ వాకింగ్కి వెళ్ళడానికి, పార్క్ దాకా వెళ్ళడానికి స్కూటర్లు ఎవరికైతే అవసరం ఉంటాయో వాళ్ళకి 2 kWh వేరియంట్ అనమాట. ఈ మిడ్ వేరియంట్ ఎవరి కోసం అంటే ఆ రేంజ్ మాకు సరిపోదు, ఇంకొంచెం ఎక్కువ కావాలి, మేము కొంచెం రోజుకు ఒక 30-40 కిలోమీటర్లు తిరుగుతాం అనే వారికి ఈ 3 kWh వేరియంట్. లేదు నేను రోజుకు 100 కిలోమీటర్లు తిరుగుతాను, స్విగ్గీ జొమాటో లాంటి జాబ్స్ చేస్తాను, నాకు రిక్వైర్మెంట్ ఎక్కువ అనే వాళ్ళకి 4 kWh వేరియంట్. సో ఈ క్యాలిక్యులేషన్తో ఓలానైతే ఈ ఓలా S1X సిరీస్లో ఈ 3 వేరియంట్స్ని అయితే లాంచ్ చేసింది. అయితే ఫిబ్రవరిలో వీళ్ళు ఈ 2 kWh వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ని 79,999 రూపాయలుగా అనౌన్స్ చేశారు. అప్పుడే మార్కెట్లో పెద్ద బాంబ్ అనేది పడింది. 79,000కే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ వస్తున్నాయా అని చాలా మంది ఆశ్చర్యపోయారు. బట్ ఈ రోజు ఓలా వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క ప్రైజెస్ ని రివైజ్ చేసి 10,000 రూపాయలు అయితే తగ్గించారు. అంటే 79,999 రూపాయలు ఉండే ఈ స్కూటర్ యొక్క ప్రైస్ అనేది 69,999 రూపాయలకైతే పడిపోయింది. ఇది ఎక్స్ షోరూమ్ కాస్ట్ అండ్ ఇంట్రడక్టరీ కాస్ట్ మాత్రమే. ఎక్స్ షోరూమ్ కాస్ట్ అంటే ఇది వాళ్ళ ఫ్యాక్టరీ ప్రైస్ అన్నమాట. ఇది మీ వరకు వచ్చేసరికి దీనిపైన ఇంకా రిజిస్ట్రేషన్ ఛార్జెస్, హ్యాండ్లింగ్ ఛార్జెస్, ఇన్సూరెన్స్ ఇవన్నీ అయితే యాడ్ అవుతాయి. అండ్ ఇది ఇంట్రొడక్టరీ కాస్ట్ అని ఎందుకంటున్నానంటే ఓలా ఏ సమయాన్నైనా ఈ ప్రైస్ అయితే పెంచొచ్చు. సో ఇది 2 kWh వేరియంట్ యొక్క ప్రైస్ అనమాట. ఇక 3 kWh వేరియంట్ యొక్క ప్రైస్కి వస్తే ఫిబ్రవరిలో వీళ్ళు వేరియంట్ యొక్క కాస్ట్ 89,999 రూపాయలు అని అనౌన్స్ చేశారు. బట్ ఇప్పుడు దీనిపైన వీళ్ళు 5,000 అయితే తగ్గించారు. ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసరికి 84,999 రూపాయలు. ఇదే ప్రైస్కి మనకి ఓలా S1X ప్లస్ వస్తుంది కదా, అంటే దానిపైన 500 అనేది పెంచేశారు. ఇప్పుడు దాని ప్రైస్ వచ్చేసరికి 89,999 రూపాయలు. ఇక టాప్ అండ్ వేరియంట్ విషయానికి వచ్చేస్తే దీని ప్రైస్ వాళ్ళు ఫిబ్రవరిలో 1,10,000గా అనౌన్స్ చేశారు. ఇప్పుడు దీనిపైన కూడా 10,000 తగ్గించేసి 1,00,000 రూపాయలకే ఈ స్కూటర్ని వీళ్ళు ఇప్పుడైతే రీలాంచ్ చేయడం జరిగింది. అంటే 69,999 రూపాయల నుండి 1,00,000 రూపాయల వరకు ఈ ఓలా S1X సిరీస్ యొక్క ప్రైజెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇదే ప్రైస్కి వీళ్ళు 8 సంవత్సరాల బ్యాటరీ వ్యారంటీని అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇందుకోసమే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చాలా మంది ఈవీ డీలర్లు అయితే తలబట్టుకొని కూర్చున్నారు. 70,000కి ఓలా స్కూటర్ రావడం ఏంటి, ఆ బ్యాటరీ మీద 8 సంవత్సరాల వ్యారంటీ ఇవ్వడం ఏంటి అని వాళ్ళైతే చాలా దిగులు చెందుతున్నారు. బట్ ఇక్కడ ఓలాలోని రియాలిటీ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు కేవలం ఈ నంబర్స్ పైనే గేమ్స్ అయితే ఆడుతున్నారు. వాళ్ళ స్కూటర్స్ని చీప్ ప్రైజెస్కి వాళ్ళైతే సేల్ చేస్తున్నారు. అండ్ ఆ సేల్లో వచ్చిన నంబర్స్ని వీరైతే షోకేస్ చేసుకుంటూ వాళ్ళ ఇన్వెస్టర్స్ నుండి డబ్బులు అయితే తీసుకుంటున్నారు. బట్ గ్రౌండ్ రియాలిటీలో ఓలా యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా చెత్తగా ఉంది. ఇప్పటి వరకు ఓలా S1X ప్లస్ స్కూటర్స్ని వాడుతున్న 90% కస్టమర్స్ కంప్లైంట్స్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు చాలా డిస్సాటిస్ఫాక్షన్గానైతే ఉన్నారు. ఏ కంపెనీకైనా ఆ స్కూటర్స్ పైన వచ్చే మార్జిన్ అండ్ సేల్స్ కన్నా కస్టమర్ సాటిస్ఫాక్షనే ఫస్ట్ ప్రియారిటీగా ఉండాలి. బట్ ఇక్కడ ఓలా మాత్రం కేవలం వాళ్ళ ప్రైజెస్ అండ్ ఆ సేల్స్ నంబర్స్ పైన గేమ్ ఆడుకుంటూ ఈ సర్వీస్ క్వాలిటీ, దాని తర్వాత రిపేరింగ్ పైన వాళ్ళైతే అస్సలు కాన్సన్ట్రేట్ అయితే చేయడం లేదు. నెలకి 50,000కు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్స్ని సేల్ చేస్తూ
వాళ్ళ సర్వీస్ని అయితే చాలా చిండాలంగా నడుపుతున్నారు. సో ఎవరైతే ఈ ప్రైజెస్కి అట్రాక్ట్ అయ్యి ఓలా స్కూటర్స్ని కొందాం అనుకుంటున్నారో వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. మీ ఏరియాలో ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుంటేనే ఎలక్ట్రిక్ స్కూటర్ని పర్చేస్ చేయండి. అండ్ ఈ మధ్య నా దృష్టికి వచ్చిన ఇంకొక థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఓలా స్కూటర్స్ని బుక్ చేసుకుంటారు, ఆ స్కూటర్ మీకు ఎప్పుడు డెలివరీ వస్తుందని మీరైతే పైన తడిగుడ్డు వేసుకొని వెయిట్ చేయాల్సిన రోజులు అయితే నడుస్తున్నాయి. ఈ రోజు ఈ స్కూటర్ని బుక్ చేసుకుంటే ఒక నెల తర్వాత దాని డెలివరీ డేట్ అనేది చూపిస్తుంది. బట్ ఆ డేట్ వచ్చేసరికి మీకు వాళ్ళ నుండి కాల్ రాదు, రిజిస్ట్రేషన్ కోసం ఎలాంటి ఓటీపీ తీసుకోరు, అసలు ఓలా నుండి ఎలాంటి రెస్పాన్స్ కూడా ఉండదు. మీ దగ్గరలోని సర్వీస్ సెంటర్కి వెళ్తే మాకు తెలియదు అని వాళ్ళు చేతులు ఎత్తేస్తారు. మీరు ఎంతమందికి మెయిల్ పెట్టినా మీకు ఆ మెయిల్కి రిప్లై అయితే రాదు. రిప్లై వచ్చినా కానీ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అని రిప్లై మాత్రమే వస్తుంది. సో ఇలా డెలివరీ ఇవ్వడానికి కూడా ఓలా వాళ్ళ కస్టమర్స్ని చాలా వెయిట్ చేస్తుంది. అండ్ ఆ వెయిటింగ్లో బుక్ చేసుకున్న కస్టమర్స్ యొక్క పేషెన్స్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇలా ఓలాని అభిమానించే వాళ్ళకన్నా ద్వేషించే వాళ్ళే ఈ రోజు అయితే ఎక్కువైపోయారు. మరి ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఓలాపై మీ అభిప్రాయం ఏంటో ఒక్కసారి ఖచ్చితంగా మీరైతే కింద కామెంట్ చేయాలి. ఇక ఈ ఓలా S1 X సిరీస్ గురించి మాట్లాడుకుంటే బేస్ వేరియంట్ 2 kWh వేరియంట్ లో మనకి 95 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్ అనేది వస్తుంది. బట్ మీరు ఈకో మోడ్ లో నడిపితే కనుక మీకు ఈ స్కూటర్ 84 కిలోమీటర్ల రియల్ రేంజ్ ఇస్తుంది. నార్మల్ మోడ్ లో నడిపితే 71 కిలోమీటర్ల రేంజ్ అనేది ఇస్తుంది. ఈ స్కూటర్ తో పాటు మనకి 500 వాట్ల చార్జర్ అనేది వస్తుంది. ఈ చార్జర్ సాయంతో ఈ 2 kWh వేరియంట్ 5 గంటల్లో ఫుల్ చార్జ్ అయితే అవుతుంది. అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 85 కిలోమీటర్లు. ఈ స్కూటర్ లో మనకి 4.3 అంగుళాల నాన్ టచ్ స్క్రీన్ TFT డిస్ప్లే అనేది ఉంటుంది. అండ్ ఈ స్కూటర్ తో పాటు మనకి ఫిజికల్ కీ కూడా వస్తుంది. ఈ స్కూటర్ తో పాటు యాప్ కనెక్టివిటీ వస్తుంది. దీంట్లో క్రూజ్ కంట్రోల్ ఉంటుంది అండ్ రివర్స్ మోడ్ కూడా ఉంటుంది. సో ఈ స్కూటర్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 69,999 రూపాయలు. 3 kWh గురించి మాట్లాడుకుంటే దీంట్లో 3 kWh ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ వస్తుంది. 143 కిలోమీటర్ల రేంజ్ ని ఓలా వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. బట్ మీరు ఈకో మోడ్ లో నడిపితే దీని రేంజ్ 125 కిలోమీటర్లు, మీరు నార్మల్ మోడ్ లో నడిపితే 100 కిలోమీటర్ల రేంజ్ అయితే ఇస్తుంది. ఈ స్కూటర్ ఫుల్ చార్జ్ అవ్వడానికి 7.5 గంటల టైం అయితే తీసుకుంటుంది. అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 90 కిలోమీటర్లు. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 84,999 రూపాయలు. ఇక టాప్ ఎండ్ వేరియంట్ అయిన 4 kWh బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 190 కిలోమీటర్స్ క్లెయిమ్డ్ రేంజ్ అనేది ఉంటుంది. బట్ మీరు ఈకో మోడ్ లో వెళ్తే 167 కిలోమీటర్లు, నార్మల్ మోడ్ లో వెళ్తే 134 కిలోమీటర్ల రేంజ్ అనేది ఇస్తుంది. ఈ టాప్ ఎండ్ వేరియంట్ తో పాటు మీకు 750 వాట్ల చార్జర్ అనేది వస్తుంది. అండ్ ఇది ఫుల్ చార్జ్ అవ్వడానికి 6.5 గంటల టైం అయితే తీసుకుంటుంది. ఈ వేరియంట్ లో 2.7 కిలోవాట్ల నామినల్ అండ్ 6 కిలోవాట్ పీక్ పవర్ గల BLDC హబ్ మోటార్ అయితే ఉంటుంది. అండ్ దీని టాప్ స్పీడ్ 90 కిలోమీటర్లు. ఈ ఓలా S1 X సిరీస్ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్లు ఫాస్ట్ ఛార్జింగ్ కి కూడా సపోర్ట్ చేస్తాయి. అండ్ ఈ ప్రైస్ లోనే మీకు 8 సంవత్సరాల బ్యాటరీ వారంటీ అనేది అందిస్తున్నారు. ఈ ఓలా S1 X ఎలక్ట్రిక్ స్కూటర్లు మనకి 7 రంగుల్లోనైతే అవైలబుల్ గా ఉన్నాయి. ఎవరైతే ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఫిబ్రవరిలో బుక్ చేశారో వాళ్ళకి డెలివరీస్ అనేవి నెక్స్ట్ వీక్ నుండి అయితే స్టార్ట్ అవుతాయి. అండ్ ఇప్పుడు కనుక మీరు ఈ స్కూటర్ ని బుక్ చేసుకుంటే దీని డెలివరీస్ వచ్చేసరికి జూన్ ఆర్ జూలై మంత్ లోనైతే ఉంటాయి. సో ఇవన్నమాట ఓలా S1 X సిరీస్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అండ్ వాటి లేటెస్ట్ ప్రైజింగ్ అయితే. మరి ఓలా స్కూటర్స్ అండ్ ఈ ప్రైజింగ్ పై మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మన ఎలక్ట్రిక్ స్కూటర్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ దెన్ గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.